మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొన్ని నా కొడుకు నా మొగుడు కందికూరలు పీక్కుంటున్నావు, మళ్ళీ వచ్చినారని రాడ్లు చైన్లు ఓ కొడుకు మీకు దండం పెడతారు, వద్దులు వచ్చినారే ఉరికిచ్చుకుంటా కొట్టిరయ్యా. ప్రస్తుత సమాజంలో డబ్బు సంబంధాలే తప్ప రక్త సంబంధాలకు కొరబడుతున్నాయని అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ సోదరుల మధ్య జరిగిన ఘర్షణ. కేవలం సోదరుల మధ్య భూతగాదాలు చివరికి ఒక రక్త చరిత్రను సినిమాను తలపించేలాగా ఘర్షణకైతే దారితీసిన పరిస్థితి. దీంతో సోదరునికి సంబంధించిన ఇద్దరు కుమారులు, వాళ్ళిద్దరు ఏఆర్ కానిస్టేబుల్, వాళ్ళ కుమారులతో పాటు ఇది ఇలా ఇప్పుడు మనం చూపించే వ్యక్తి మాత్రం ఇతను దుస్తులు లేకుండా వస్త్రాలు లేకుండా ఉన్న వ్యక్తి మాత్రం ఆయన పేరు రామలింగయ్య. ఈయన సోదరునికి ఇతని మధ్య గత కొంతకాలంగా కూడా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. సో ఇతన్ని చూడొచ్చు, సైకిల్ చిన్నుతో విచక్షణ రహితంగా ఇష్టం వచ్చినట్లు కూడా గాయపరిచిన దయనీయమైన పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. ఆయన గాయాలపైన ఉన్న ఈ దృశ్యాలే ఎంతలాగా ఇతన్ని హింసించారో తెలుస్తా ఉంది. అతనితో పాటు అతని కుమారుడు కూడా ఇతను వికలాంగుడు, ఇతనిపై కూడా విచక్షణ రహితంగా దాడి చేయడంతో అతని తల మొత్తం కూడా డ్యామేజ్ అయింది. అతన్ని హైదరాబాద్కు తరలిస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తంగా చూసుకుంటే అసలు ఎందుకు ఈ ఘర్షణ చోటు చేసుకుంది, వాళ్ళిద్దరు సొంత అన్నదమ్ములే అయినప్పటికీ కూడా ఎందుకు ఇంతగా పగలు పెంచుకొని ప్రతీకారాలుగా దాడి చేసుకున్నారో విషయాన్ని తెలుసుకున్నాం. ఎందుకు అసలు ఏం జరుగుతుంది? ఏం లేదయ్యా, మా పొలంలో మేము పని చేసుకుంటున్నాం. మా పొలంలో పోయి మేము పని చేసుకొని నా కొడుకు నా మొగుడు కందికూరలు పీక్కుంటున్నాం, మళ్ళీ వచ్చినారని రాడ్లు చైన్లు ఓ కొడుకు మీకు దండం పెడతారు, వద్దులు వచ్చినారే అని అన్నా కానీ ఇరోకుంటా చైన్లు తీసుకొని నన్ను మానవులు నాకు ఉరికిచ్చుకుంటా కొట్టిరయ్యా. బాబా ఎంత ఘోరంగా కొట్టిరో మేము చెప్పకూడదు, మీరు వినకూడదు. అట్లా కొట్టి వదిలిపెట్టారు. నా కొడుకుని కొట్టిరని ఉరుకుతున్న పరారై అక్కడ దేవుని కాడి కురుకుతుంటే ఆడి కురికి వచ్చారు. ఆడి కురికి రాగానే ఇద్దరు ముగ్గురు ఉండి రావద్దు అని సైకిల్ మోటార్ ఎక్కించి మా వాళ్ళ ఇంట్లోకి దాచిపెట్టారు. ఇక అప్పుడు 1-0 చేస్తే నా కొడుకు ఆడబడిపోయిండు, నా మోడి ఏడబడిపోయిండు, నాకు ఇంకేం లేదు. ఇక ఎందుకు అసలు నీకు మీ సోదరుని కుటుంబాలకు ఎందుకు గొడవ? ఎందుకంటే సారు ఏమైనా జరిగిందంటే ఇదివరకు రాళ్ళు లేవాడ, అయితే ముండ్ల తంబాలు వేసారు. వేస్తే ఆ ముండ్ల తీగ వేస్తే తంబాలు బాదిరు. బాధితే తీగ బాధవాకరి గెట్ల మీద ఉన్నది. ఆ గెట్ల పంచాలు అయినాక చేసుకుందాం అన్నాం. అంటే సర్లే అనకుండా ఏం చేసుకుంటూ చేసుకోపో అన్నారు. చేసుకోపో అంటే మేము పోయి కేసు పెట్టినాం. కేసు పెడితే 3 పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి చూసి ఇది పద్ధతి కాదు, మీరు మాత్రం ఇట్లా బాధొద్దు, కాస్ట్ ఆపేసి చూసిరు, మీరు మొత్తం రాంగ్ తప్పు మీది, మీ మీదనే కేసు పిటాప్ చేస్తాం అని అన్నారు. అంటే అన్నారుగా బతిలా ఆడుకోరు. అయ్యా మళ్ళీ ఈ కేసు ఎందుకు, ఇక మనం అయిన వాళ్ళం, మాకు జాబులు ఉన్నాయి, ఇతర చేసుకుందాం, ఒక పెద్ద మనసుల కాగితం రాసుకొని మళ్ళీ మంచితనంతో తాడు తీసుకొని చక్కగా చూసుకొని బాదుకుందాం అన్నాం. అనేసరికి ఇక సర్లే అన్నారు. ఇప్పుడు ఇక నిన్న అన్నారు, నిన్న ఫోన్ చేసినారుగా ఇట్లా తాడు కట్టుకొని బాదుకుందాం అన్నారు. అంటే మాకు ఇలా తీరట్టి బాదుకుందామని మేము అన్నాం. అన్నాక తాడు కట్టినాం. ఈ తాడు చక్కగా రాళ్ళు బాదుకోరి ఎందుకు గోలని మేము అంటున్నాం. వెనక ఇట్లా ముంగి ఉండు యాసన వేసిండు, పార తీసుకొని నా కొడుకుని వేసిండు. మీరు ఇట్టే కొడతారా, మీరు ఎందుకు కొడతారు అట్లా, ఎందుకు కొడతారు అసలు ఏం పైన అసలు ఏమన్నా మేము ఏమన్నా అన్నామా మిమ్మల్ని? మేము ఏమన్నా ఏంటి కొడుతున్నారు 4 మనుషులు చేసి ఆయన కొడుతున్నారు. ఉరికొచ్చి నేను ఏందని ఇట్లా సమాధానం వచ్చి తన్నిండు. నన్ను తనగా నేను కింద పడగా ఇక సైకిల్ చేంజ్ తీసుకొని లక్ష్మణరావు, నాగేంద్ర బాబు, వాళ్ళ నాన్న 3 కలిసి ఇష్టం వచ్చినట్టు కొట్టి వదిలిపెట్టారు. కొట్టి వదిలిపెట్టారు. ఏంది అసలు ఎందుకు గొడవలు ఎందుకు అన్నా కానీ ఊకోకుండా కొట్టారు. అసలు మేము కొట్టదలుచుకుంటే మేము తిరగపో, మేము అసలు కొట్టలేకపోయింది. మేము సపిడి చేయకుండా పోయి సామ్రాజ్యంగా చేసుకుందామని మేము తాడు కట్టుకొని సరి మీద చేసుకుంటే అట్లా వచ్చారు అనమాట. అసలు సేన్ నడుము కట్టుకొని వచ్చారండి. సేన్ నడుము కట్టుకొని వచ్చారు, కొట్టాలని వచ్చారు. మీ ఇద్దరు సొంత అన్నదమ్ములే కదా. అన్నదమ్ములు అంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయ్యేది. ఇది కూడా మీ పిల్లల మీద వృద్ధి వాళ్ళిద్దరిని కూడా అందరిని కూడా గాయపరిచారు కదా. ఎందుకు అసలు సార్ మేము అన్నాం కదా, ఎందుకు మనకు ఖచ్చితంగా సామ్రాజ్యంగా పోవాలని అనుకొని కాగితం కూడా రాసుకున్నాం. పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఇతడు రాయినాం. ఇతడు రాయినాక ఇక మరి సామ్రాజ్యంగా రాళ్ళు చక్క చూసుకొని పోలీసు వాళ్ళు అందరు చెప్పారు. సరే చక్క చూసుకుందాం తాడు కట్టని తాడు కట్టినాం. తాడు కడితే ఈడాటి ఉంటుందని వచ్చి కొడతనే ఊరికి అసలు ఏమని అన్న కూడా అనలే. చక్క చూసుకోరా, ఎందుకు కొడుతున్నారు అసలు మమ్మల్ని, అసలు ఏంటి కొడుతున్నారు, మేము కొడడానికి పోయిన వాళ్ళు కాదు, పాడు కావాలి ఊరికే చూస్తుంటే చక్కగా రాళ్ళు బాదుకుందామని. వాళ్ళు ఇష్టం వచ్చారు. మీ తమ్ముడు పిల్లలు అన్న పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు కానిస్టేబుల్ ఇద్దరు ఇప్పుడు జాబులు చేస్తున్నారు. ఎక్కడ నల్గొండలో ఎక్కడ చేస్తున్నారు నాకు తెలియదు. ఇక వాళ్ళు 6 రోజులు ఏమో సెలవు పెట్టి వచ్చి ఇంకా అసలు గెట్టు చుట్టూ వాళ్ళందరూ మేము ఒకలే కాదు
10 మంది గెట్టు చుట్టూ అందరూ కూడా కొట్టాలని వాళ్ళందరూ కూడా పిటిషన్ ఇచ్చేవారు. ఒక్కరు గారు పోలీస్ స్టేషన్ ఏ స్టేషన్లో ఇచ్చారు? పెనవాడ స్టేషన్లో పెన్మార్ స్టేషన్. పెనవాడ స్టేషన్లో ఇప్పుడు ఆల్రెడీ 2 పిటిషన్లు ఉన్నాయి. ఇంకా 3 రోజులు కూడా నిన్న సరిపడరు. మొత్తం వాళ్ళ పొలాలు వదిలిపెట్టి మంది పొలాలు బాధిరు. పోలీసు వాళ్ళు వచ్చి కూడా చూసిరు. ఎస్ఐ గారు కూడా వాళ్ళు కాంప్లైంట్స్ పెట్టారు. ఆమె 100కు ఫోన్ కొడితే కూడా వాళ్ళు కూడా వచ్చారు, వీడియో తీసిరు. మీది మొత్తం శుద్ధ వాళ్ళు తప్పు, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదని వాళ్ళు వచ్చి చెప్పినాక ఇక మీ జాబ్లో అయితే పోతే మీ ఇష్టం అని చెప్పినాక అప్పుడు రాజుకి వచ్చి బాదుకుంటామని ఇక కడుపులో పెట్టుకుని వచ్చి ఇట్లా రాజీ అయినాక మళ్ళీ ఎందుకు ఈ రోజు ఘర్షణ జరిగింది ఇద్దరి మధ్యన? రాళ్ళు చక్కగా చూసుకొని తాడు బట్టి బాదుకుందామంటే సర్లే అన్నాం. ఇక మేము బాద్దామని మేము పోతే ఇక కొడతనే ఊరు అనమాట. ఇక చూడట్లేదు, ఏం చూడట కొట్టడం ఇక. ఎట్లా ఉంది మీ చిన్న బాబుకి? ఏం చెప్పారు డాక్టర్లు? మీ బాబుకి గట్టి తగిలినట్టు తల మీద సీరియస్ అని చెప్పారు. హైదరాబాద్ తీసుకుపోయినారు. సీరియస్ ఈడ అదే గొడ్డలతోటే ఈడ నరికిరు, పారతోటే ఈడ చెక్కిరు, మళ్ళా కత్తితోటే ఈడ పొడిచిరు. ఇక చైన్లు తీసుకొనేమో ఇక మా ఎట్లా పట్టట ఇక నన్ను అయితే ఇక చెప్పరాని కాడ తన్నీరు. ఆ రిపోర్ట్ వస్తే చూడమండి, ఇక చెప్పకూడదు, నేను వచ్చినాక చూడవండి. అంత ఘోరంగా అసలు ఎంత పగోళ్ళైనా ఎంత ఇదైనా ఇంత మమ్మల్ని చేయకూడదు. మేము ఇది చేయలేదయ్యా. ఎంతసేపు ఉన్నా లక్ష్మీనారాయణ నీకు దండం పెడతానా వద్దయ్యా, ఇంకేమో రేపు నేను ఇది మొత్తంగా చూసుకుంటే ఈ ప్రస్తుతం సమాజంలో కేవలం మానవ సంబంధాలు చెదిరిపోతూ కేవలం ఆర్థిక సంబంధాలే ఉండడానికి కారణం ఈ 2 కుటుంబాలు. ఇద్దరు సొంత అన్నదమ్ములు అయినప్పటికీ కూడా ఇతను ఏదైతే దాడికి పాల్పడ్డారో ఇద్దరు కూడా కానిస్టేబుల్, సొంత ఆయన పెదనాన్న. సో తమ పెద్దమ్మ తమ తమ్ముడు సోదరుడని చూడకుండా కూడా వాళ్ళకి విచక్షణారహితంగా చైన్లు, కత్తులు, గడ్డపళ్ళతో తమపై దాడి చేశారని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే వీళ్ళు గత కొంతకాలంగా ఊర్లో ఉంటూనే వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కూడా వీళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే వీళ్ళు ప్రస్తుతం అయితే ఇదే విషయంపై పెన్బాడు పిఎస్లో ఫిర్యాదు చేయడానికి అయితే వీళ్ళు సిద్ధంగా అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం పోలీసులు కూడా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయడానికైతే ఇప్పటికే పలు బృందాలుగా విడిపోయి ఆ ఊరికి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. కొన్ని నా కొడుకున్నాము కందికూరలు పీక్కుంటున్నాం, మళ్ళీ వచ్చినారని రాడ్లు చైన్లు ఓకొడుకో మీకు దండం పెడతారు వద్దులు వచ్చినారే. ఉరికించుకుంటా కొట్టిరయ్యా.